మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆదివారం జాతీయ ఓటర్ హక్కు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో 16వ ఓటర్ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ మరియు అధికారులు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. సమర్థ నాయకుణ్ణి ఎన్నుకునేందుకు ఓటు హక్కు ఒక వజ్రాయుధమని అన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకున్న ప్రతి పౌరుడు ఎన్నికల్లో పాల్గొని సమర్థ నాయకుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ మరియు అంగన్వాడీ టీచర్లు, తహసీల్దార్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. నేడు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం భారతదేశమంతా జరుపుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేడు వెల్దుర్తి మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో సహా తర్వాత బిఎల్ఓలు, కార్యాలయ సిబ్బంది అందరం కూడా గ్రామంలో ప్రచారం చేసి ఓటు హక్కు గురించి ప్రతి ఒక్కరికి వివరించలేనిది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, 18 ఏళ్ళు నిండిన వారిని ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అప్లై చేసుకోవాలని, తర్వాత దీనిలో భాగంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.